హలో, నేను డాక్టర్ మురళీ హరీష్, శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ని. సో వేరికోస్ వీన్స్ అంటే మనకు బేసిక్గా రక్తనాళాలు, ధమనులు, సిరలు అని ఉంటుంది. ధమనులు అంటే మంచి రక్తము గుండె నుంచి అన్ని శరీర భాగాలకు తీసుకెళ్లే రక్తనాళాలని ధమనులు అంటాము. సిరలు అంటే చెడు రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలు అనమాట. సో వేరికోస్ వీన్స్ అంటే సిరలు ఉబ్బడం అంటే వేరికోస్ సిరలు అంటారు. సో లెస్ దాన్ 1 మిల్లీమీటర్ సైజు ఉన్న వాటిని మనం టెలాంజియాక్టసిస్ అంటాము, లేకపోతే స్పైడర్ నివే అని కూడా అంటాము. అట్లాగే 1 to 3 మిల్లీమీటర్ సైజు ఉన్న వాటిని రెటికులార్ వీన్స్ అంటాము. సో మోర్ దాన్ 3 మిల్లీమీటర్స్ని మనం వేరికోస్ వీన్స్గా చెప్తాం అనమాట. సో అవి బయటకు కూడా ఉబ్బినట్లు కనిపిస్తాయి మనకి. ముఖ్యంగా వేరికోస్ వీన్స్ ఎక్కడైనా ఉండే శరీరంలో, కాకపోతే కాల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఏ విధంగా డయాగ్నోస్ చేయాలంటే వేరికోస్ వీన్స్కి మనం ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ వాస్కులర్ సర్జన్ పరీక్ష చేసి సో వాళ్ళకు వేరికోస్ వీన్స్ ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. సో మనకు కరెక్ట్గా దాన్ని డయాగ్నోస్ చేయాలంటే డాప్లర్ స్కాన్ కానీ డూప్లెక్స్ స్కాన్ కానీ చేయాల్సి ఉంటుంది. సో అందులో మనము వేరికోస్ వీన్స్ ఉన్నదా లేదా, వేరికోస్ వీన్స్ ఎంత సైజులో ఉన్నది, ముఖ్యంగా వేరికోస్ వీన్స్కి కారణం ఏంటంటే మనకు కవాటాలు ఉంటాయి ఈ సిరల్లో. సో కవాటాలు వదులైనప్పుడు, లూజ్ అయినప్పుడు బ్లడ్ మనకు రివర్స్ డైరెక్షన్లో, అంటే జనరల్గా సిరలలో రక్తము కింద నుంచి పైకి వెళ్తుంది కాల్లో. ఈ వాల్వ్స్ లూజ్ అయినప్పుడు లేదా వదులైనప్పుడు రివర్స్ డైరెక్షన్, అంటే పైనుంచి కిందకి బ్లడ్ కొద్దిగా రిఫ్లక్స్ అంటాం అనమాట. సో కొద్దిగా కిందకి వెళ్తుంది, కొద్దిగా పైకి వెళ్తుంది. సో దానివల్ల క్రమేణా సిరల లోపల ఒత్తిడి పెరిగి ఆ సిరల గోడలు కూడా తిన్నగా అవుతుంది అనమాట. తిన్నగా అయ్యి మన క్రమేణా ఉబ్బుతాయి అనమాట. సో డాప్లర్ స్కాన్ చేసినప్పుడు సో మనకు సైజ్ ఎంత ఉంది, తర్వాత ఇన్కాంపిటెన్స్ ఆఫ్ వాల్వ్స్ అంటాము. అది డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ముఖ్యంగా ఎస్ఎఫ్ జంక్షన్ అంటాము, ఎస్పీ జంక్షన్ అంటాము. తర్వాత పర్ఫరేటర్స్ అని ఉంటాయి అనమాట మోకాల కింద, కాల్లో పైన, మోకాల పైన కూడా ఉంటాయి. సో వాటిలో బ్లడ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, రివర్స్ డైరెక్షన్ అయితే ఇన్కాంపిటెన్స్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా విషయాలు. తర్వాత వేరికోస్ వీన్స్ కోర్స్ ఎలా ఉంది, ఎక్కువ టార్చువస్గా ఉందా, మెలికలు తిరిగి ఉందా ఎక్కువగా, లేదా స్ట్రైట్గా ఉందా, ఇవన్నీ విషయాలు కూడా డాక్టర్లో ప్రతి ఒక్క విషయాన్ని చూసి దాన్ని బట్టి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి వేరికోస్ వీన్స్ ఉందని నిర్ధారించిన తర్వాత మైల్డ్ స్టేజ్లో, ఎర్లీ స్టేజెస్లో కొద్దిగా మెడిసిన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. తర్వాత మెయిన్గా కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం, అంటే కంప్రెషన్ సాక్స్లు. ఆ మైల్డ్ జబ్బు ఉన్న వాళ్ళు స్టాకింగ్స్ కానీ లేకపోతే కంప్రెషన్ బ్యాండేజ్ కానీ వేసుకున్న తర్వాత వాళ్ళు డైలీ వాకింగ్ చేయాలి. డైలీ వాకింగ్ అంటే వ్యాయామం చేస్తే మనకు బ్లడ్ ఫ్రీగా కింద నుంచి పై డైరెక్షన్లో వెళ్తుంది. సో దట్ మనకు కాలు వాపి లక్షణాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. కానీ నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ టు థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏదో ఒక శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ మన దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఉందన్నమాట. దీని అడ్వాంటేజ్ అంటే కంపేర్ టు ఓపెన్ సర్జరీ, ఓపెన్ సర్జరీలో మనం మల్టిపుల్ ఇన్సిషన్స్, అంటే కోతలు అక్కడక్కడ చేయాల్సి ఉంటుంది కాల్లో, గజ్జల దగ్గర నుంచి మోకాల కింద, అవసరమైతే మోకాల పైన కూడా మనకు సర్జరీకి ముందు రోజు డాప్లర్ స్కాన్ చేసి ఆ పాయింట్స్ పెట్టిన తర్వాత దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. వేరస్ ఇన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లేదా లేజర్ అబ్లేషన్లో మనం ఒక ఇంజెక్షన్ చేసిన ప్రిక్ మాత్రమే కనిపిస్తుంది, బయటకి ఏం కోతలు కానీ, గాయాలు కానీ, స్టిచెస్ అంటే కుట్లు కానీ ఏమి ఉండవు అన్నమాట. సర్జరీ అయిన రోజే లేదంటే మరుసటి రోజు ఇంటికి వెళ్ళొచ్చు. ప్లస్ కోతలు కానీ, కుట్లు కానీ, గాయాలు ఏమి ఉండదు. తర్వాత 2-3 రోజులకే పేషెంట్ వాళ్ళ చేసే జాబ్కి వెనక్కి వెళ్ళి పని చేసుకోవచ్చు, రెస్ట్ అవసరం లేదు దీనిలో. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇది. కాబట్టి మన దగ్గర లేజర్ అబ్లేషన్, మెయిన్గా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తున్నాం. ఎందుకంటే లేజర్ కంటే ఇది స్లైట్లీ అడ్వాన్స్డ్ ఎనర్జీ అండ్ స్లైట్లీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ప్లస్ బయట మనకు కార్పొరేట్ హాస్పిటల్స్లో మినిమం 90,000 to 1.2 lakhs వరకు ఛార్జ్ చేస్తున్నారు ఒక కాలికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స అంటే. సో మన దగ్గర జనరల్గా తక్కువ రేటుకు, చాలా రీజనబుల్ రేటుకు చేస్తున్నాము. ముఖ్యంగా ఏప్రిల్, మే ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర 2 నెలలు, ఏప్రిల్, మే నెలల్లో, ఎందుకంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ వీళ్ళకంతా కూడా యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇంకా కూడా తక్కువ రేటుకు అరౌండ్ 60,000 రూపీస్కి చేస్తున్నాం అనమాట ఒక కాలికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే వేరికోస్ వీన్స్తో పాటు మా దగ్గర గుండెకు సంబంధించిన అన్ని శస్త్రచికిత్సలు, ఊపిరితిత్తులకు సంబంధించిన శస్త్రచికిత్సలు, మిగిలిన రక్తనాళాల శస్త్రచికిత్సలు అన్నీ కూడా, సర్జరీస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో స్కీమ్లో మరియు ఇన్సూరెన్స్ పేషెంట్స్కి అందరికి కూడా, మరియు పేయింగ్ పేషెంట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్లో చేస్తున్నాము. మా దగ్గర అన్ని అడ్వాన్స్డ్ పరికరాలు, ఎక్విప్మెంటు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, విష్ యూ ఆల్ ఏ హ్యాపీ హెల్తీ లైఫ్.